అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఇక్కడ మనకు రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయన్నమాట. కిరీటము, మకుటము. అయితే మనకి ఈ దినం మకుటం గురించి ఇవ్వబడుతూ వచ్చిందనమాట. అయితే ఈ కిరీటమునకు మకుటమునకు వ్యత్యాసం ఏంటంటే, కిరీటం అంటే మనకి మామూలుగా ఏదో ఒక మెటల్తో, అంటే గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, అలా ఏదో ఒక మెటల్తో తయారు చేయబడి ఉంటుందన్నమాట. తర్వాత ఈ యొక్క కిరీటం ఎలా ఉంటుందంటే తలకు ధరించేదిగా ఉంటుంది. అది మనకందరికీ తెలుసు. తర్వాత కిరీటం అనేది మనకి మొత్తము ఒకే విధంగా రౌండ్గా తల చుట్టూ ఇలా తల మీద పెట్టుకునేదిగా ఉంటుందన్నమాట. అయితే మకుటం అంటే ఎలా ఉంటుందంటే కేవలం ముందు మాత్రమే చాలా ఘనమైనదిగా కనబడుతూ వెనకలంతా ఘనమైనదిగా కనబడకుండా ఉంటుందన్నమాట. మీకు ఈ యొక్క కిరీటానికి మకుటానికి ఉన్నటువంటి వ్యత్యాసము, వాటి యొక్క పిక్చర్స్ కూడా ఇందులో చూపిస్తాను. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మకుటము, కిరీటం గురించి మనం ఇక్కడ మాట్లాడటం లేదు, కానీ మకుటం గురించి ఈ దినము దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు అనమాట. రాజకీయ మకుటం అంటే రాజులు, రాణులు, తర్వాత రాజకుమారులు, రాజకుమార్తెలు వీరు మాత్రమే ధరించేటువంటి మకుటాన్ని రాజకీయ మకుటం అని చెప్తామన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మకుటం అనేది అలంకారంతో కూడి ఉంటుందన్నమాట. కిరీటము అంతా అలంకరింపబడేదిగా ఉండదు. కేవలం ఏదో ఒక బంగారుతో తయారు చేయబడి రాజులు ధరించేదిగా ఉంటుంది. కానీ మకుటం అంటే ఎలా ఉంటుందంటే ఆ యొక్క కిరీటానికి ముందు చాలా హైట్గా ఉంటుంది, ముందు మాత్రమే బాగా కనబడుతూ ఉంటుంది. దానికి వజ్రాలు, వైడూర్యాలు అలా పొదిగింపబడి చూడడానికి చాలా రమ్యంగా, ఆకర్షణీయంగా ఉండేటువంటిదే మకుటం అనమాట. కిరీటం అంటే సాధారణంగా మనకు కనబడుతుంది. మకుటము అంటే ఒక ఆకర్షణీయమైనటువంటి ఆభరణంగా కూడా అది కనబడుతుందన్నమాట. ఇక్కడ ఈ రెండిటికి వ్యత్యాసం మనం చూస్తూ వచ్చాము. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నీవు దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉంటావు అనేటువంటి మాటని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. రాజకీయ మకుటం అంటే ఏంటి అంటే తన యొక్క రాజరికాన్ని చూయించుకోవటానికి ఆ దినాల్లో రాజులు వారి యొక్క హోదాను చూపించుకోవటానికి ధరించేటువంటి వాటినే రాజకీయ మకుటాలు, రాజకీయ కిరీటాలు అని అంటారనమాట. అంటే వాళ్ళు రాజకీయ సంబంధులు, అంటే రాజు వంశానికి సంబంధించినటువంటి వారు అనేటువంటిది గుర్తింపుగా ఆ యొక్క మకుటాన్ని ధరించేటువంటి వారుగా ఉంటారనమాట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మనము దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉంటాము అనేటువంటి మాటను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవుని చేతిలో మనము రాజకీయ మకుటంగా ఉండాలి అంటే దేవుని యొక్క హోదాను మనం చూపించేటువంటి వారంగా ఉండాలన్నమాట. దేవుడు ఎలాంటి వాడు అనేది మనం గమనించినట్లయితే దేవుడు పరిశుద్ధుడు అనమాట. పరిశుద్ధుడైనటువంటి ఆ యొక్క దేవుని చేతిలో మనం ఒక రాజకీయ మకుటంగా, అంటే దేవునికి ఘనతనిచ్చేటువంటి మకుటంగా మనం ఉండాలంటే మామూలుగా ఈ యొక్క మకుటం ఎందుకు ధరిస్తారు? అది పెట్టుకుంటే వాళ్ళకి చక్కగా అలంకరణగా ఉంటుంది, తర్వాత వారి యొక్క హోదాను కూడా చూపిస్తుందంట. అయితే దేవుని యొక్క హోదాను చూపించేటువంటి రాజకీయ మకుటంగా నీవు చేయబడినప్పుడు ఆయన చేతిలోనికి రాజకీయ మకుటంగా ఆయన ధరించుకునేటువంటి వాడుగా నీవు నేను ఉంటామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రాజకీయ మకుటంగా దేవుడు మనల్ని చేస్తానంటూ ఉన్నాడు. ఎప్పుడు చేస్తాడు? నిజంగా నీకు ఆ ఆశ ఉండాలి. నేను దేవుని చేతిలో రాజకీయ మకుటంగా ఉండాలి అనే ఆశ ఉంటే సరిపోదు, కానీ దానికి సరిపోయినటువంటి నడవడిక, దానికి తగినటువంటి ప్రవర్తన మన జీవితంలో మనము కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధుడైనటువంటి ఆ యొక్క దేవుడు మనల్ని తన చేతిలోనికి తీసుకోవాలి అంటే
తన యొక్క హోదాను మనలో చూయించుకోవాలి అంటే మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలి, ఆయన చేతిలోనికి రాగలిగేటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని మనం కూడా పొంది ఉండాలన్నమాట. అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు పరిశుద్ధమైనటువంటి వాటిని మాత్రమే పట్టుకొనగలుగుతాడనమాట. అపరిశుద్ధతను ఆయన, పాపమును ఆయన చేరికలోనికి తీసుకునేటువంటి వాడు కాదు కనుక మన జీవితాల్లో మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక, మన యొక్క జీవిత విధానం అనేది ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా జీవించాలి. తర్వాత ఘనమైనదిగా ఉండాలన్నమాట. మనకు ఘనత ఎలా వస్తుంది? ఘనత ఘనత అని అనుకుంటూ ఉన్నాం, పరిశుద్ధత పరిశుద్ధత అని అనుకుంటూ ఉన్నాం. అయితే దేవుని చేతిలో ఉండేటువంటి ఆ యొక్క రాజకీయ మకుటంగా, అంటే దేవుని చేతిలో ఒక ఘనమైనటువంటి ఒక పాత్రగా మనం ఉండాలి అంటే ముందు మనం ఎలా ఉండాలి, ఘనత పొందినటువంటి వారంగా ఉండాలన్నమాట. మన జీవితాల్లో మనం ఘనమైనటువంటి వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆయన చేతిలోనికి తీసుకొని, ఇదిగో ఇది నా రాజకీయ మకుటము అనేటువంటి విధానంలో మనల్ని ఎత్తి చూయించేటువంటి వాడుగా ఉంటాడనమాట. అయితే మనము ఎలాగూ ఘనమైనటువంటి వారంగా జీవించగలం? ఘనమైనటువంటి వారిగా జీవించాలంటే, మనము ఘనత కలిగినటువంటి వారంగా ఉండాలంటే మన జీవన విధానం, మన జీవిత శైలి ఎలా ఉండాలి అనేది దేవుని వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఒకసారి మనము వాక్యంలో అనేకమైనటువంటి విషయాలు మనకు ఘనత తెచ్చే ఉన్నాయి, కానీ మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి, మనకు ఉన్నటువంటి యొక్క సమయ హద్దుబాట్లను బట్టి 2-3 విషయాల్ని మాత్రమే ఈ దినం మనము చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ఇక్కడ ఘనపరచబడాలంటే ముందు మన జీవితంలో, మన జీవిత విధానం అనేది ఘనమైనదిగా ఉండాలంటే మనలో ముందు ఉండవలసింది ఏంటండి? వినయం అన్నమాట. వినయం మన జీవితంలో ఉండాలి. మన హృదయంలో అతిశయం అనేది ఏమాత్రము కనబడదనమాట. కనబడకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనము వినయం కలిగినటువంటి వారంగా ఉంటామన్నమాట. మనల్ని చూసినప్పుడు అబ్బాయి ఇతను ఈ అమ్మాయి చాలా వినయం కలిగి ఉంటుంది, ఈ అబ్బాయి చాలా వినయం కలిగినటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి మాట వినబడుతూ ఉన్నదా? నీ యొక్క ప్రవర్తన అలా కనబడుతూ ఉందా? నిజంగా అలా కనబడుతూ ఉంటే నీవు నిజంగా వినయం కలిగినటువంటి వాడుగా ఉంటావు. తద్వారా నీవు ఘనమైనటువంటి దేవుని చేతిలో ఉండేటువంటి ఆ యొక్క దేవుని హోదాను చూపించేటువంటి ఆ యొక్క రాజకీయ మకుటంగా నీవు కూడా ఎత్తి చూపించబడేటువంటి వాడుగా ఉంటావన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే ఇదే సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో మనం ఒక మాటను చూస్తాం. 11వ వచనం, సామెతలు 19వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అటువానికి ఘనతనిచ్చును. ఇక్కడ మనం గమనిస్తే తప్పులు క్షమించటం అనేది ఘనతనిచ్చేదిగా మనము చూస్తూ ఉన్నామన్నమాట. అంటే మన జీవితంలో ఇతరుల తప్పులు క్షమిస్తూ ఉంటూ ఉన్నామా? ఎవరైనా తప్పు చేసినప్పుడు మన విషయంలో మనము వారిని క్షమించేటువంటి స్వభావం కలిగి ఉంటున్నామా? అలాగూ కలిగి ఉన్నట్లయితే నీవు కూడా తప్పకుండా ఘనతను పొందేటువంటి వాడవుగా ఉంటావు. దేవుని యొక్క ఆ యొక్క రాజకీయ మకుటంగా నీవు కూడా ఆయన చేతిలో ఉండగలగటానికి నీవు అర్హుడవు, అర్హురాలవని దేవుని వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. వినయం మనకు ఘనతనిస్తుంది. తర్వాత తప్పులు క్షమించటం అనేది కూడా మనకు ఘనతను ఇస్తుందన్నమాట. తర్వాత మనము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. అంటే కలహించుకునేటువంటి విషయాలలో మనము వాటికి ఎలా ఉండాలంట? దూరంగా ఉన్నప్పుడు అది కూడా మనకు ఘనతకు కారణముగా ఉంటుందన్నమాట. మన జీవితాల్లో వినయం కలిగి ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, తర్వాత తప్పులు క్షమించేటువంటి స్వభావం కలిగినప్పుడు, తర్వాత కలహము మన ఎదుట ఉన్నప్పుడు దానికి దూరంగా మనం ఉన్నప్పుడు మనకు ఘనత ఇవ్వబడుతుంది. ఆ యొక్క ఘనతను బట్టి దేవుడు మనల్ని మెచ్చినటువంటి వాడై రాజు యొక్క ఘనతకు, అంటే దేవుని యొక్క ఘనతకు మనము
అర్హమైనటువంటి వారంగా చేయబడతాము గనుక ఆయన చేతిలోని రాజకీయ మకుటంగా మనము కూడా ఎత్తి పట్టగలిగేటువంటి వారంగా ఉంటామన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే మన జీవితాల్లో కృప కలిగి ఉండటం అనేది కూడా దేవుని యొక్క మనకు ఘనతనిస్తుంది అనేటువంటి వాక్యము ఇదే సామెతల గ్రంథంలో మనము చూస్తామన్నమాట. ఇంకా మనకు ఘనతనిచ్చేటువంటి విషయాలు దేవుని వాక్యంలో అనేకములు ఉన్నాయి. కానీ అయితే మన జీవితాల్లో ఈ యొక్క కొన్ని మన ఘనతనిచ్చేటువంటివి మనలో ఉన్నాయో లేదో మనము పరీక్షించుకొని నిజంగా మనము దేవుని చేతిలో ఉండేటువంటి ఆ యొక్క రాజకీయ మకుటముగా చేయబడటానికి, రాజకీయ మకుటముగా ఉండటానికి అర్హులమో అనర్హులమో మనము తెలుసుకొని అలాగున జీవించాలని దేవుడు మనల్ని ఈ దినమున కోరుతూ ఉన్నాడు. వినయము కలిగి జీవించటం, తప్పులు క్షమించేటువంటి స్వభావం కలిగి ఉండటం, తర్వాత మనలో కలహం అనేటువంటి దానికి దూరంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం ఎలా ఉంటామో దేవునికి మనం ఘనతను పొందుతాము. తర్వాత దేవుడు తన చేతిలో మనల్ని ఎత్తిపట్టేటువంటి ఆ యొక్క రాజకీయ మకుటంగా మనం కూడా చేయబడతామన్నమాట. అలాగున మనమును మన యొక్క జీవితములను పరిశుద్ధముగా కాపాడుకుంటూ మన యొక్క ప్రవర్తనలో మనకు ఘనతనిచ్చే విధంగా మనం జీవిస్తూ దేవుని పరిశుద్ధుడైనటువంటి ఆ యొక్క దేవుని చేతిలో రాజకీయ మకుటంగా నీవు నేను ఉండటానికి అర్హతను పొందిన వారంగా ఉండాలని దేవుడు ఆ విధంగా మనల్ని సిద్ధపరచాలని దేవుని సహాయం కొరకు మనము వేడుకొందుముగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగాను ఉందువు. దేవుడు నిన్ను నన్ను ఒక ఘనమైనటువంటి ఆ యొక్క రాజకీయ మకుటముగా, ఒక అలంకారంగా, ఒక హోదాను చూపించేటువంటి మకుటంగా, తర్వాత ఆకర్షణీయమైనటువంటి మకుటంగా నిన్ను నన్ను దేవుడు సిద్ధపరచునుగాక. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.